తెలుగు జాతి చరిత్రలో మరో శకం ముగిసింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జనోద్ధరణకే అంకితం చేసిన రాజయోగి, అక్షర కథన రంగాన కర్మయోగి, కడవరకు పనిలోనే పరిశ్రమించిన రామోజీరావు శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. నిత్యం ఉషోదయాన సత్యం నినదించే ఈనాడును, సామాన్యుని గొంతుకగా నిలిచే ఈటీవీని తెలుగు జాతికి అంకితం చేసి సెలవు తీసుకున్నారు. తెలుగు ఖ్యాతిని గిన్నిస్ బుక్లోకి ఎక్కించిన రామోజీ ఫిలిం సిటీ ఆవరణలోనే శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, రామోజీ గ్రూప్ సిబ్బంది కడపటి వీడ్కోలు పలికారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు అశ్రునయనాలతో అంతిమ వేడ్కోలు పలికారు. నిన్నంతా ప్రజల సందర్శనార్థం రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఉంచిన రామోజీరావు భౌతికాయాన్ని ఇవాళ ఉదయం ఇంటికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు కడపటి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత రామోజీరావు పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వైకుంఠ రథం పైకి చేర్చారు. పుష్పాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు పార్థివ దేహం ఇంటి నుంచి కదిలి వెళ్తూ ఉండగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ అధికారుల అంచనాలతో అంతిమయాత్ర ప్రారంభమైంది. అక్షర సూర్యుడి ఆఖరి ప్రయాణం రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా సాగింది. ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు కార్యాలయాల వద్ద ఆయన తీర్చిదిద్దిన అక్షర సైన్యం విషణ్ణ వదనాలతో అంతిమ వేడ్కోలు పలికింది. ఉద్యోగ జీవితాన్నిచ్చిన అన్నదాతకు ఆయా విభాగాల ఉద్యోగులు ఇక సెలవంటూ నివాళులర్పించారు. చైర్మన్ సార్ ఆశయాలు సాధిస్తామంటూ నినాదాలు చేశారు. అంతిమయాత్ర వాహనంపై కుమారుడు, ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్, కోడళ్లు శైలజ కిరణ్, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి సోహాన, మనవడు సుజయ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు వాహనంపై ఉన్నారు. రామోజీరావు అంతిమయాత్రలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, మురళీమోహన్, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క పాల్గొన్నారు. వేం నరేందర్ రెడ్డి, వెనిగండ్ల రాము, అరికపొడి గాంధీ పాల్గొన్నారు.
మీడియా మొఘల్ ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న బాబు ఇవాళ అంతిమ సంస్కారాల్లో కూడా పాల్గొన్నారు. రామోజీరావుకు అంజలి ఘటించిన చంద్రబాబు స్మృతివనం వరకు పాడెమోశారు. దుఃఖం ఆపుకోలేక తీవ్ర భావోద్వేగంతోనే ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత పాల్గొన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో నిన్న తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రజల సందర్శనార్థం రామోజీ మృతదేహాన్ని నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం వద్ద ఉంచారు. రాజకీయ సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రామోజీరావు మృతదేహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతిమయాత్ర వాహనం నుంచి అంత్యక్రియలు జరిపే స్మృతివనం వరకు రామోజీ పార్థివ దేహాన్ని తీసుకువెళ్లే సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాడెని మోసి రామోజీకి ఘనంగా నివాళులర్పించారు. నిన్న మధ్యాహ్నం నుంచి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న బాబు ఇవాళ అంతిమ సంస్కారాల్లో కూడా పాల్గొన్నారు. రామోజీరావుకు అంజలి ఘటించిన చంద్రబాబు స్మృతివనం వరకు పాడెమోశారు. దుఃఖం ఆపుకోలేక తీవ్ర భావోద్వేగంతోనే ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత పాల్గొన్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎంపీలకు చోటు దక్కింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురికి చోటు దక్కింది. వీరిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కాగా మరొకరు బీజేపీ నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా కల్పించనుండగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి హోదా దక్కనుంది. ప్రధానితో పాటు రామ్మోహన్, పెమ్మసాని, శ్రీనివాస్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదవులు దక్కిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రామ్మోహన్ నాయుడుకి, పెమ్మసానికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తలు విజయవాడ ఓటు దగ్గర పెట్టి ఉంటాను సార్, దాన్ని గైడ్ చేయండి అంతా. వాళ్ళు ఏ పొరపాటు జరిగిన నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ఆనందానికి కారణమైనటువంటి ఎంతోమందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఈరోజు తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి మా తండ్రి గారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా నాకు నిరంతరం వెన్ను తట్టుతూ పైనుంచి ఆశీర్వాదం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉన్నారు. అలాగే ముఖ్యంగా మరి నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి హక్కును చేర్చుకొని నాకు నిరంతరం గైడెన్సు, సపోర్టు అన్నీ ఇస్తున్నటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాకు సోదరుడు భావంతో చూస్తున్నటువంటి మా లోకేష్ అన్న గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నరేంద్ర మోదీ గారు, మరి ముఖ్యంగా మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, మా కుటుంబ సభ్యులు, మా అమ్మ, అలాగే మా సతీమణి, వాళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు నేను 3 సార్లు గెలవడానికి కారణమయ్యారు. మరి ఈరోజు ఇంత స్థానంలో ఉన్నానంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు. మీరు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానం ఎంతవరకు తీసుకొని వచ్చిందో ఈరోజు ప్రత్యేకంగా మీరందరూ కూడా చూస్తున్నారు. రాజధానిలో ఆగిపోయిన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేలోపు రాజధానిలో పరిశుభ్రత పనులు పూర్తి చేస్తామన్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు 94 జేసీబీలతో 34 ప్రాంతాల్లో పనులు కొనసాగిస్తున్నామన్నారు. గత 5 ఏళ్లుగా ఎలాంటి పనులు చేయని భవనాల నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధానిలో అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని, సిఆర్డీఏ కార్యాలయాన్ని, ప్రజాప్రతినిధుల నివాసాలు, అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్, హైకోర్టు, 4వ తరగతి సిబ్బంది నివాసాలను పరిశీలించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేలోపు రాజధానిలో పరిశుభ్రత పనులు పూర్తి చేస్తామన్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు 94 జేసీబీలతో 34 ప్రాంతాల్లో పనులు కొనసాగిస్తున్నామన్నారు. గత 5 ఏళ్లుగా ఎలాంటి పనులు చేయని భవనాల నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీ బెవరేజెస్, మైనింగ్, సిఐడి కార్యాలయాలను జప్తు చేసి వాటిలో కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ చెప్పారు. సీఎస్తో పాటు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తదితరులు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్
చేశారు. రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డిఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయడం. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డిఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనులు పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఈ మెయిన్ అంటే 25 వర్క్స్లో ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరేజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియేట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నిటి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. వేసవి సెలవులు ముగుస్తుండటంతో దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుండే భక్తులు ఆలయానికి చేరుకుని క్యూ లైన్ మార్గం ద్వారా జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి, స్వామివారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో KS రామారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. క్యూ లైన్లోని భక్తులతో మాట్లాడుతూ ఈవో అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తూ ఉండటంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అన్ని క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకరీతిన కొనసాగింది. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలను సమర్పించారు. ఘాట్ రోడ్లో చెప్పుల స్టాండ్ వరకు, మహామండపంలో 5వ అంతస్తు వరకు క్యూ లైన్లు బారులు తీరాయి. ఈ క్రమంలో అమ్మవారి, స్వామివారి దర్శనార్థం ఇచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో KS రామారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. క్యూ లైన్లోని భక్తులతో మాట్లాడుతూ ఈవో అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో కూటమి అభ్యర్థిగా తనను జిల్లాల్లోనే అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా చరిత్రలో అత్యధిక మెజార్టీతో తనను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక పాదాభివందనం చేస్తున్నట్టు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన బోండా ఉమామహేశ్వరరావుకు బాబ్జాన్ మాఆర్ట్స్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం గాంధీనగర్లోని మాఆర్ట్స్ కార్యాలయం వద్ద నిన్న సాయంత్రం నిర్వహించారు. మాఆర్ట్స్ చంటి బాబీ ఆధ్వర్యంలో బోండా ఉమాకు గజమాల వేసి శాలువా కప్పి పుష్పగుచ్చాలను అందచేసి సత్కరించారు. అందరితో కలిసి బోండా ఉమా కేక్ కట్ చేశారు. టీడీపీ నాయకులు, అభిమానులు, నియోజకవర్గ ప్రముఖులు బోండా ఉమాకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలను అందచేసి అభినందించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తన గెలుపును ఒక పదవిగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు. అన్ని రంగాల్లో వెనుకబడిన సెంట్రల్ నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి నేతల సహకారంతో ముందుకు తీసుకువెళ్తామన్నారు. అభిమానంతో చేసిన సత్కారం తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. కష్టపడి పనిచేసి నియోజకవర్గ, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో కూటమి అభ్యర్థిగా మరి నన్ను జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలిపించడం, విజయవాడ నగర చరిత్రలో, కృష్ణా జిల్లా చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మా గెలుపు ఒక బాధ్యత, మా గెలుపు ఒక పదవి కాదు, మా గెలుపు ఒక బాధ్యతగా మేము తీసుకుంటాం. అన్ని రంగాల్లో వెనకపడిపోయినటువంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని, అటు రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల సహకారంతో, కూటమి నేతల సహకారంతో ఖచ్చితంగా ముందు తీసుకెళ్తాం. ఈరోజు గాంధీనగర్లో మా ఆర్ట్స్, మా చంటి, మా బాబీ, అట్లాగే ఇక్కడ స్థానిక పెద్దలు అందరి ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా వారు తెలిపినటువంటి సత్కారాన్ని హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అనంతరం టీడీపీ నాయకులు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా 70,000 పైబడి ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థి బోండా ఉమా విజయం సాధించారన్నారు.
ఆ విజయాన్ని ఆనందంగా జరుపుకునేందుకు మా ఆర్ట్స్ అధినేతలు బాబీ చంటి ఆధ్వర్యంలో అడబాల సత్యనారాయణ కృష్ణా జిల్లా మిత్ర బృందం కలిసి అభినందన సభను ఘనంగా నిర్వహించారన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసిన వారిని గెలిపిస్తారనేది బోండా ఉమె విజయం నిదర్శనమన్నారు. అభివృద్ధి సంక్షేమం సమపాలనలో తీసుకువెళ్తూ నియోజకవర్గాన్ని బోండా ఉమ అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తారన్నారు. నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానానికి రాజకీయానికి అతీతంగా ఓటు వేసినటువంటి సంగతిని మనం చూసాం. ఈనాడు బోండా ఉమేశ్వర గారు ఇప్పుడే మాట్లాడారు వేదిక మీద నుంచి. రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం సమపాలనలో తీసుకుపోయేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలా, చేతనందించాలా, అభివృద్ధి చేసి చూపిస్తాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెట్టమే కాకుండా మిగిలినటువంటి 175 నియోజకవర్గాలు కూడా ఆదర్శప్రాయంగా సమస్యలు పరిష్కారం చేయడం అనేది ఈరోజు చెప్పడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఏదైతే ప్రజలు ఆకాంక్షించారో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమైనటువంటి ఎన్డీఏ ముందుకు సాగుద్దని చెప్పి తెలియజేస్తాం. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే వేదికను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధికారులు, టీడీపీ నాయకులు దగ్గరుండి సభావేదిక పనులను పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక నిర్మాణం వద్ద టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోలీసులు ప్రత్యేక దళాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లల మంచి వ్యక్తిత్వ నిర్మాణంలో కుటుంబ పాత్ర ఎంతో ఉందని ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. చిన్నతనంలో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు బోధించే నీతి కథలు, విలువలు, మంచి చెడులు పిల్లల జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయని, వారి వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడతాయని తెలిపారు. కుటుంబమే ఒక విద్యాలయమని, పిల్లవాడి వ్యక్తిత్వాన్ని చక్కదిద్దుతుందని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో మొగల్రాజ్వరం సున్నబట్టేల సెంటర్ సమీపంలోని అమ్మా కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కుటుంబ వ్యవస్థ సత్సంబంధాలు అనే అంశంపై ప్రసంగించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య ఉపన్యాసకులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నతనంలో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు బోధించే నీతి కథలు, విలువలు, మంచి చెడులు పిల్లల జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయని, వారి వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడతాయని తెలిపారు. కుటుంబమే ఒక విద్యాలయమని, పిల్లవాడి వ్యక్తిత్వాన్ని చక్కదిద్దుతుందని పేర్కొన్నారు. కుటుంబంలో నాన్న, అమ్మ, పెదనాన్నగారు, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని, అన్నయ్య, అక్క, చెల్లెమ్మ, తమ్ముడు అనే పిలుపులో ఎంతో మాధుర్యం, ప్రేమ ఉందని తెలిపారు. తల్లిదండ్రులు పుట్టుకనిస్తే మళ్ళీ పుట్టనవసరం లేని జ్ఞానం ఇచ్చేవాడు గురువని అన్నారు. గురువు పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవటం అనేది కుటుంబ వ్యవస్థ నుంచే నేర్చుకుంటారన్నారు. శిష్యుల హితం కోసం గురువు ఎప్పుడూ పరితపిస్తుంటాడని అన్నారు. ఆ గురువుని గౌరవించడం, అబ్దుల్ కలాం గారంతటి వారు వ్రాసుకున్నారు జీవిత చరిత్రలో. చిన్నప్పుడు తన గురువు తనని తీసుకెళ్ళి ఆ పక్షి ఎలా ఎగురుతుందో చూపించడం వల్ల ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఆయనకి ఎంత ఉత్సాహం కలిగిందో, ఎందుకు ఆ విద్యలోకి ప్రవేశించారో. ఒకనాడు ఆయనకి మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ వస్తే కట్టడానికి 1000 రూపాయలు లేకపోతే ఆయన సోదరి జోహరా ఆవిడ కష్టపడి తన చేతి గాజులు, గొలుసు తాకట్టు పెట్టి ఇస్తే ఆ 1000 రూపాయలతో చేరి, అమ్మ నేను సాధ్యమైనంత తొందరగా తాకట్టు విడిపించి నీకు ఇచ్చేస్తానన్నారు. అప్పటికి చదువుకుంటున్న ఆయన ఎలా విడిపిస్తారు? ఆయనకున్న ఒక్క మార్గం, మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆ రోజుల్లో అంత సుప్రసిద్ధ సంస్థలో బాగా చదువుకుని స్కాలర్షిప్ సంపాదించి విడిపించాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో జనసేన వీర మహిళలు దుర్గమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర చరిత్రలో కూటమి భారీ విజయాన్ని సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాజకీయంగా పవన్ కళ్యాణ్కు మంచి భవిష్యత్తు ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో జనసేన వీర మహిళలు దుర్గమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీర మహిళలు, జనసేన నాయకులు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్లారు.
అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటి నుంచి జనసేన నాయకులు, వీర మహిళలు పనిచేసి పవన్ కళ్యాణ్ను గెలిపించినట్లు జనసేన నాయకులు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో గెలిస్తే దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటామని వీర మహిళలు అమ్మవారికి మొక్కుకోవటం జరిగిందని అన్నారు. ఆయన ఘన విజయం సాధించటంతో అమ్మవారికి చీర, సారె సమర్పించి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్కు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అంటే ప్రజలు సుభాక్ష్యంగా ఉండాలని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సుభిక్షంగా ఉండటం కోసం, ఈ రాక్షస పాలన పోవటం కోసం ఆయన చేసిన కృషికి మా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలుగా తెలుపుకుంటూ ఆయన ఇంకా నిండు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఉండాలని చెప్పి, ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన నాయకుడిగా ఎదిగారు. అలాగే దేశంలో కీలకమైన నాయకుడిగా ఎదిగిందాక ఆయన వెంట మేమంతా పనిచేస్తామని, ఆయన ఇలాంటి విజయాలు ఇంకా ఎక్కువగా పొందాలని చెప్పి మా తాడేపల్లి మండలం నుంచి మండల కమిటీ కానీ, ఏదైతే ఇక్కడ మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ అందరం కలిసి వందలాదిగా బయలుదేరి కొంతమంది పాదయాత్ర చేస్తున్నారు, కొంతమంది నడవలేక బళ్ళ మీద వీటి మీద వస్తున్నారు. అందరం కలిసి అమ్మవారి చెంతకి వెళ్ళి ఆమెకి మొక్కులు సమర్పించుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన విజయం చేకూరాలని, ఇంకా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఇది ఏర్పాటు చేశామండి. పేదలకు ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీర్చడమే ధ్యేయంగా అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ట్రస్ట్ అధ్యక్షుడు గుండు దిలీప్ స్పష్టం చేశారు. కేవలం కొద్ది మంది సభ్యులచే ప్రారంభించబడి నేడు 220 మంది శాశ్వత సభ్యులతో అవసరమైన వారికి అన్నదానం చేస్తున్నట్లు వివరించారు. త్వరలో సొంత భవనం నిర్మించేందుకు స్థలం సేకరించామని వెల్లడించారు. అన్న సంతర్పణ సమితి 3వ వార్షికోత్సవ వేడుకలు వన్ టౌన్లోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఏపీ హైకోర్టు జస్టిస్ విఆర్ కృపాసాగర్, కార్డియాలజిస్టు శ్రీమన్నారాయణ, డాక్టర్ సమరం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ద్వారా పేదల ఆకలి తీరుస్తున్న ట్రస్టు సభ్యుల మానవత్వాన్ని కొనియాడారు. ట్రస్ట్ అధ్యక్షుడు గుండు దిలీప్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అన్నార్తులను గుర్తించి వారి ఆకలి తీర్చాలన్న లక్ష్యం నుండి ట్రస్టు ఆవిర్భవించిందని తెలిపారు. కొద్ది మందితో ప్రారంభమై నేడు 220 మంది శాశ్వత సభ్యులు, 150 మంది వాలంటీర్ల ద్వారా అవసరమైన వారికి నిత్యం అన్నదానం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో సొంత భవనం నిర్మించేందుకు స్థలం సేకరించామని, దుర్గమ్మ గుడి వద్ద సత్రం తీసుకుని గుడికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలకు ఆహారాన్ని అందించడానికి ఇంత ఉద్యమ రూపంలో చేయవలసి వస్తామన్నది మనందరూ కూడా ఇంట్రాస్పెక్షన్ ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్న విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకునే దిలీప్ గారు లాంటి వారు అన్నదానం అన్నది ఒక మెయిన్ ఎయిమ్ అయినా కూడా స్కిల్ డెవలప్మెంట్ అటువంటి విషయాలన్నీ కూడా దాంట్లో చూపించి పిల్లలందరికీ చిన్న వయసు నుంచే కూడా ఇటువంటి విషయాల్లో పార్టిసిపేట్ చేస్తానికి వారిని మానసికంగా ఉద్యుక్తులు చేయడం, వారితో ఉన్న మిగతా మిత్రులందరూ 30 మందితో మొదలై 220 మంది దాకా ట్రస్ట్ సభ్యులతో ఉంది అంటే ఎంతో మందిలో ఎంతో అభినయం ఉంది. కానీ వాళ్ళన్నింటినీ రియలైజ్ చేయడం, ఖచ్చితంగా అమలు అయిపోయేట్టుగా చేయడం అనేది చాలా పెద్ద ప్రక్రియ. తొందరలోనే సొంతంగా ఒక భవనాన్ని కూడా నిర్మించుకుని అన్నపూర్ణాదేవి నిలయాన్ని నిర్మించుకుని అక్కడే మన వంటశాల మరియు మీటింగ్ హాలు ఇవన్నీ ఏర్పాటు చేసి అక్కడే వీలైతే వృత్తి విద్యా కోర్సులు కూడా నేర్పించి ఎంతోమందికి ఉపాధి కల్పిద్దామని ఈ ఆలోచనలో ఉన్నాము. మరి అంతేకాకుండా మరి తొందరలో ఒక సత్రం కూడా తీసుకుని ఆ సత్రంలో భక్తులకి అన్నదానం కూడా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము. మరి ఇలా మా సభ్యులు అందరూ సహకారంతో, దాతల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేపట్టదలిచాము. ఈ సభ్యులు సహకారం ఇంకా ముందు ఇలాగే కంటిన్యూ చేస్తారని, అలాగే ఒక జనరల్ మెంబర్షిప్ కూడా ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాము. 2500 రూపాయలు ప్రతి ఒక్కళ్ళు కూడా అది మెంబర్షిప్ తీసుకోవచ్చు. 5 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుందని మీ అందరి సమక్షంలో తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.